హాస్పిటల్కి తీసుకువెళ్లిన కొద్దిసేపటికే ఆమె మరణించింది. అయితే దివ్యభారతిది హత్య ఆత్మహత్య అన్న విషయం ఎవరికీ స్పష్టత లేదు. మరణం తర్వాత సాజిత్ను విచారించిన పోలీసులకు వీరి మధ్య జరుగుతున్న గొడవల గురించి తెలిసింది. కానీ దివ్యభారతి మరణించిన సమయంలో సాజిత్ ఇంట్లో లేడు. దివ్యభారతి మద్యం సేవించినట్టు పోస్ట్మార్టం రిపోర్ట్లో మెన్షన్ చేశారు. అలాగే ఆమె మరణం మీద అనుమానాలు కూడా ఉన్నాయని పోస్ట్మార్టం రిపోర్ట్లో రావడంతో దివ్యభారతి మరణం మీద పోలీసులు విచారణ చేశారు. ఆ విచారణలో దివ్యభారతికి ఆ బాల్కనీ విండోలో కూర్చోవడం అలవాటే అన్న విషయం తెలిసింది. అలాగే దివ్యభారతి కింద పడిన సమయంలో ఆ ప్లాట్లో ఉన్న వారిని విచారించినా కూడా పోలీసులకు ఎలాంటి క్లూ దొరకలేదు. అయితే దివ్యభారతి పని మనిషి అయిన అమృత ఆమె చనిపోయిన నెల రోజులకే చనిపోయింది. దివ్యభారతి వద్ద అమృత చాలా కాలంగా పనిచేస్తుంది. అమృతను దివ్యభారతి ఒక పని మనిషిలా కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్గా చూసుకునేది. అమృత దివ్యభారతి మరణాన్ని తట్టుకోలేక బెంగతో నెల రోజుల పాటు అనారోగ్యానికి గురై మరణించింది. దివ్యభారతి మరణానికి సంబంధించిన